సాయంత్రం సూర్యుడు అస్తమించగానే మీరు ఒక స్విచ్ వేశారు. రూమంతా వెలుగుతో నిండిపోయింది. దీని గురించి మీరు పెద్దగా ఆలోచించరు కూడా. కానీ మానవ చరిత్రలోని 99% సమయంలో ఆ స్విచ్చే లేదు. సూర్యుడు అస్తమిస్తే ప్రపంచమంతా చీకటి. మీ కళ్ళ ముందున్న మీ చేతిని కూడా మీరు చూసుకోలేని చీకటి అది. కానీ మనకి దీని గురించి అసలు పెద్దగా తెలియని కూడా తెలియదు. దాదాపు 3,00,000 సంవత్సరాలుగా మన పూర్వీకులు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సగభాగాన్ని కటిక చీకటిలో గడిపారు. ఆ సమయంలో వాళ్ళ దగ్గర కనీస వస్తువులు కూడా లేవు. కేవలం నల్లటి ఆకాశం, నక్షత్రాలు మరియు వాళ్ళు ఆపకుండా చూసుకునే నల్లని మంటలు మాత్రమే ఉండేవి. మరి అన్ని గంటల్లో వాళ్ళు ఏం చేసేవారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం పదండి. మొదట మనం నిప్పు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిప్పు వల్లే ఇదంతా సాధ్యమయ్యింది. మనుషులు నిప్పుని తమ చేతిలోకి తీసుకున్నట్టు క్లియర్‌గా ఆధారం దొరికింది సౌత్ ఆఫ్రికాలోని వండర్‌వెక్ అనే గుహలో. కానీ నిప్పు కేవలం వాళ్ళకి వేడి ఇవ్వడానికే పనికి రాలేదు. నిప్పు మానవుల రోజువారీ జీవితాన్ని మొత్తాన్ని మార్చేసింది. ఎందుకంటే నిప్పు రాకముందు మన పూర్వీకులు వేరే కోతుల్లాగానే ఉండేవారు. సూర్యుడు అస్తమిస్తే అంటే చీకటి పడగానే చెట్టెక్కేయాలి లేదా ఏదైనా గుహ లాంటిది చూసుకొని దాంట్లో దాక్కోవాలి. లేకపోతే రాత్రిపూట తిరిగే క్రూర జంతువులకు ఆహారం అయిపోతారు కాబట్టి. ఎందుకంటే మన కళ్ళకి చీకట్లో చూసే శక్తి లేదు. నేచురల్‌గానే అది మనకు లేదు. కానీ అదే రాత్రిపూట తిరిగే క్రూర జంతువులకి చాలా బాగా కనిపిస్తుంది. కానీ నిప్పు వచ్చాక ఈ పరిస్థితి మొత్తం మారిపోయింది. క్యాంప్ ఫైర్ అంటే మంట వేసుకొని దాని చుట్టూ దాదాపు 30 అడుగుల దూరం వరకు ఒక సేఫ్ జోన్ క్రియేట్ అయ్యేది. ఆ సర్కిల్‌లోని వాళ్ళకు క్రూర జంతువులు రావు. వాళ్ళు ఆ సర్కిల్‌లోని వాళ్ళందరూ ఆ క్రూర జంతువుల నుంచి సేఫ్‌గా ఉండేవాళ్ళు. కానీ ఆ సర్కిల్ దాటి బయటకు వెళ్తే మాత్రం ప్రమాదం పొంచి ఉండేది. ఇలా వాళ్ళు తమను తాము రక్షించుకోవడం మొదలుపెట్టారు. కానీ మనకిక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, నిప్పు కేవలం రాత్రిపూట మనుషులకి రక్షణ ఇవ్వడమే కాకుండా, వాళ్ళకి ఇంతకు ముందు ఎప్పుడు లేని ఒక విషయాన్ని ఇచ్చింది. అదే ఏంటంటే, మిగతా సమయం. ఆలోచించండి. నిప్పు రాకముందు సూర్యుడు అస్తమిస్తే రోజైపోయేది. అది వేసవి కాలంలో 12 గంటలు, చలికాలంలో 8 గంటలు. అలా కాలాన్ని బట్టి రోజు యొక్క సమయం పెరుగుతూ, తగ్గుతూ ఉండేది. కానీ నిప్పు వచ్చాక ఈ పరిస్థితి మొత్తం మారిపోయింది. ప్రతిరోజు కూడా అదనంగా 2-4 గంటల సమయం దొరికేది. తరాలు మారుతూ ఉంటే ఈ అదనపు గంటలే మానవ జాతిని మార్చేశాయి. 2014లో పాలీ వైజ్నర్ అనే ఆంథ్రోపాలజిస్ట్ ఒక స్టడీ పబ్లిష్ చేశారు. ఆమె కలహరి డెజర్ట్‌లోని జూహాన్సీ అనే తెగని చాలా సంవత్సరాలు ఫాలో అయ్యారు. వాళ్ళ మాటలన్నీ రికార్డ్ చేసి వాళ్ళని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశారు. ఈ తెగ ఇప్పటికీ మన పూర్వీకుల లాగానే బతుకుతున్నారు. ఆమె కనుక్కుంది ఏంటంటే పగలిపూట వాళ్ళ మాటల్లో 80% మొత్తం ప్రాక్టికల్ విషయాలే ఉండేవి. అంటే ఎక్కడ వేటాడాలి? ఎలా వేటాడాలి? అలా మాటలన్నీ కూడా పని గురించే ఉండేవి. కానీ రాత్రిపూట మంట చుట్టూ కూర్చున్నప్పుడు వాళ్ళ మాటల ధోరణి మొత్తం మారిపోయేది. రాత్రిపూట మాటలు కథలుగా ఉండేవి. ఎక్కడో దూరంగా ఉన్న మనుషుల కథలు, సాహసాలు, కల్పిత కథలు, అందరినీ ఆకట్టుకునే మాటలు ఇలా ఉండేది. వైజ్నర్ ఏం చెప్పారంటే, ఈ మంట చుట్టూ మాటల వల్లే మానవ సంస్కృతి పుట్టింది అని. ఆ మంటే నేటి యొక్క ఆధునిక మానవుడికి పునాది రాయి. ఎందుకంటే మనుషులు తమ ఎదుట లేని విషయాల గురించి ఊహించడం, దూరదృష్టితో ఆలోచించడం అక్కడే నేర్చుకున్నారు. అక్కడే మనం మానవులుగా మారాము. కానీ రాత్రి అంటే కేవలం మంట చుట్టూ మాటలు మాత్రమే కాదు. అక్కడ ఇంకో అద్భుతం కూడా జరిగింది. అదే మన సైంటిస్ట్ దీన్ని దాదాపు గత 30 సంవత్సరాల్లో మళ్ళీ కనుక్కున్నారు. ఇప్పుడు మీరు నిద్రపోతున్న పద్ధతి నిజానికి మనం నిద్రపోవాల్సిన పద్ధతి కాదు. 2001లో రాజర్ ఎరిచ్ అని హిస్టారియన్ ఒక పేపర్ పబ్లిష్ చేశారు. అది స్లీప్ సైన్స్ మొత్తాన్ని మార్చేసింది. ఆమె చాలా సంవత్సరాల పాటు పాత రికార్డ్స్ వెతికితే ఒక ఊహించని విషయం బయటపడింది.
500 కంటే ఎక్కువ చోట్ల ఒకే విషయం రాసుంది. అదే మొదటి నిద్ర మరియు రెండవ నిద్ర. పారిశ్రామిక విప్లవం రాకముందు మనుషులు ఒకటే క్రమంలో నిద్రపోయేవారు కాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత త్వరగా పడుకునేవారు. ఒక 4 గంటలు నిద్రపోయి అర్ధరాత్రి పూట 1-2 గంటల వరకు మెలకువగా ఉండేవాళ్ళు. మళ్ళీ దాని తర్వాత ఇంకో 4 గంటలు లేదా 5 గంటలు అంటే తెల్లవారే వరకు నిద్రపోయేవారు. ఇదేమి నిద్రలోపమేం కాదు. ఇది చాలా నార్మల్ ప్రాక్టీస్. ప్రపంచంలోని ప్రతి మనిషి వేల సంవత్సరాలు ఇలాగే నిద్రపోయారు. మరి ఆ మధ్యలో మెలకువగా ఉన్న 1-2 గంటల్లో ఏం చేసేవారు? మనుషులు తమ కళలని ఫ్రెష్గా ఉన్నప్పుడే అర్థం చేసుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. పెయింటింగ్స్ తీసుకునేవాళ్ళు. మనం అప్పుడప్పుడు బయటపడే గుహల్లో పెయింటింగ్స్ అన్నీ ఈ సమయంలో గీసినారు. ఈ సమయంలో మనిషి ఎన్నో అద్భుతాలను కూడా కనుగొన్నారు. ఆధునిక ఆవిష్కరణలు చాలా వరకు కూడా ఈ సమయంలో పుట్టినది. 15 సంవత్సరాల నాటి పాత గ్రంథాల్లో ఏం రాసుందంటే చదువుకోవటానికి లేదా ఏదైనా ధ్యానం చేయడానికి, దేని గురించైనా శ్రద్ధగా ఆలోచించడానికి కరెక్ట్ టైం మొదటి నిద్రకి రెండో నిద్రకి మధ్యలో ఉన్న సమయం అని రాసుంది. అప్పుడు మైండ్ చాలా కామ్గా, హృదయం ప్రశాంతంగా, ప్రపంచమంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. హిస్టారియన్స్ కూడా ఈ రిఫరెన్సెస్ని పాత గ్రీక్ లేదా లాటిన్ భాషల నుండి తప్పుగా అనువాదం చేసి మన ఆధునిక జీవన విధానానికి తగ్గట్టు మార్చేసుకున్నారు. కానీ తరువాత సైన్స్ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. 1992లో సైకాట్రిస్ట్ థామస్ వేర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. కొంతమంది మనుషులను వాలంటీర్స్గా తీసుకొని వాళ్ళకి ఆర్టిఫిషియల్ లైట్ అనేది అందకుండా చేశారు. దాని నుండి చాలా వాళ్ళకి దూరంగా పెట్టారు. 1 నెల పాటు వాళ్ళు ప్రతి రాత్రి కూడా 14 గంటలు చీకట్లో గడిపారు. మన పూర్వీకుల్లాగానే. కొన్ని వారాల్లోనే ప్రతి ఒక్కరు కూడా ఒకే పద్ధతికి వచ్చేసారు. 4 గంటలు నిద్ర, 1-3 గంటలు ప్రశాంతమైన మెలకువ మరియు మళ్ళీ 4 గంటల నిద్ర. వాళ్ళకి ఎవరు ఇలా చేయమని చెప్పలేదు. ఎవరు కూడా ఇలా చేయమని వాళ్ళని అడగలేదు. వాళ్ళంతటా వాళ్ళే ఇది చేశారు. మన లోపల ఉన్న ఏదో ఒక పాత ప్రోగ్రాం వందల సంవత్సరాల వెలుగు కింద దాగుండి మళ్ళీ బయటకు వచ్చినట్టు చేశారు. థామస్ ఆ మెలకువ సమయంలో వాళ్ళ హార్మోన్స్ లెవెల్ చెక్ చేశారు. అప్పుడు ప్రోలాక్టిన్ అనే హార్మోన్ చాలా ఎక్కువగా రిలీజ్ అయ్యింది. ఇది ధ్యానం చేసినప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్. మనిషి ప్రశాంతంగా ఫీల్ అయినప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్. వాళ్ళు ఆ సమయాన్ని చాలా ప్రశాంతంగా ధ్యానంలో ఉన్నట్టు అనిపించిందని చెప్పారు. అది కేవలం నిద్ర మధ్యలో గ్యాప్ కాదు. అది ఒక ప్రత్యేకమైన మానసిక స్థితి. అది ఇప్పటి మనుషులు ఎప్పుడు అనుభవించలేరు కూడా. మరి మనం దీన్ని ఏం చేసి పోగొట్టుకున్నాం? వెలుగు. 17వ శతాబ్దంలో ప్రాచీన యూరప్లోని నగరాల్లో వీధి దీపాలు పెట్టడం మొదలుపెట్టారు. ప్యారిస్లోని లూయిస్ కింగ్ రాత్రిపూట రౌడీయిజం లాంటివి తగ్గించడానికి ఇది మొదలుపెట్టాడు. తరువాత లండన్లో వచ్చింది. భయం, ప్రమాదంగా ఉండే రాత్రి మెల్లగా తిరగడానికి వీలుగా మారింది. తరువాత తక్కువ ధరకి క్యాండిల్స్ వచ్చేసాయి. 19వ శతాబ్దంలో గ్యాస్ ల్యాంప్స్ వచ్చాయి. తరువాత 1879లో థామస్ ఎడిసన్ కమర్షియల్ ఎలక్ట్రిక్ లైట్ బల్బ్ కనుక్కున్నారు. ఒక్క తరంలోనే 3 లక్షల సంవత్సరాలుగా మనుషులకున్న రాత్రి మాయమైపోయింది. చరిత్రలో చాలా భాగం వరకు మనం చూసుకుంటే రాత్రిపూట బయట తిరగడం నేరంగా చూసేవాళ్ళు. ప్రాచీన యూరప్లో రాత్రిపూట దీపం లేకుండా బయట తిరగడం నేరం. మనుషులు అప్పుడు రాత్రిని చూసి మనం ఇప్పుడు ఊహించలేని రేంజ్లో వాళ్ళు భయపడేవాళ్ళు. కానీ మనం రాత్రిని చేయించాం, వెలుగుతో నింపేశాం. దీన్ని మనం పురోగతి అనుకున్నాం. కానీ మనం ఏం పోగొట్టుకున్నాం? మనుషులు సూర్యుడు అస్తమించిన తర్వాత 7-8 గంటలు ఆర్టిఫిషియల్ లైట్లోనే గడుపుతున్నారు. ఈ వెలుగు ముఖ్యంగా మన మొబైల్ స్క్రీన్స్ నుండి వచ్చే బ్లూ లైట్ మన శరీరంలోని మెలటోనిన్ అంటే నిద్ర వచ్చేలా చేసే ఒక హార్మోన్ని ఆపేస్తుంది. మన శరీరానికి బల్బు వెలుగుకి, సూర్యుడు వెలుగుకి తేడా తెలియదు. రాత్రి 11 గంటలకి మన కళ్ళల్లోకి వెలుగు వెళితే
మన మెదడు అది పగలని అనుకుంటుంది. మెలటోనిన్ హార్మోన్ని రిలీజ్ చేయదు. దీనివల్ల నిద్ర మొత్తం డిస్టర్బ్ అవుతుంది. వేల సంవత్సరాలుగా ఉన్న మన సర్కాడియన్ రిథమ్‌ని పాడు చేస్తుంది. మనం కేవలం నిద్రపోయే సమయాన్ని మాత్రమే మార్చుకోలేదు. మనం మన మానసిక స్థితిలోనే ఒక ఫేజ్‌ని పోగొట్టుకున్నాం. ఆ మొదటి నిద్రకి, రెండో నిద్రకి మధ్యలో ఉండే ప్రశాంతమైన ఆలోచన స్థితి ఇప్పుడు ఎవరికీ లేదు. దీనికి బదులు మనకిప్పుడు ఇన్సోమ్నియా అంటే నిద్రలేమితనం. అది రోగం కాకపోతే రాత్రి 2 గంటలకి మెలకువ వచ్చి మళ్ళీ పడుకోవడం మన బాడీ యొక్క సహజ గుణం అయ్యుంటే 3,00,000 సంవత్సరాలుగా మన పూర్వీకులు రాత్రులను ఒక రిథంలో గడిపారు. మంటల చుట్టూ చేరి కథలు చెప్తూ మానవ జాతిని నిర్మించారు. 2 ఫేజ్‌లుగా నిద్రపోతూ మధ్యలో ప్రశాంతమైన ఆలోచన సమయాన్ని ఎంజాయ్ చేశారు. ఘోరమైన చీకటిలో బతుకుతూ ఆకాశం వంకే చూస్తూ గడిపారు. ప్రతి రాత్రి ఆ మొదటి నిద్ర, రెండో నిద్ర మధ్యలో మెలకువ వచ్చినప్పుడు చీకటిలో ప్రశాంతంగా పడుకొని తమ జీవితం గురించి, తమ కలల గురించి, పొద్దున్న రాబోయే దాని గురించి ఆలోచించారు. మనం దీనిని అంతా ఒక లైట్ స్విచ్ కోసం త్యాగం చేశాం.